సీఎం విశ్వకర్మ యోజన. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సీఎం విశ్వకర్మ యోజన ప్రారంభించింది. కేవలం 5% వడ్డీకే 3 లక్షల వరకు లోన్ అందించే ఈ స్కీమ్ సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందేందుకు ఏ వృత్తుల వారు అర్హులు, ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పీఎం విశ్వకర్మ యోజన సాంప్రదాయ చేతి వృత్తుల వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సీఎం విశ్వకర్మ యోజన అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీఎం విశ్వకర్మ యోజన సాంప్రదాయ చేతి వృత్తుల వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవలే సీఎం విశ్వకర్మ యోజన అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకాన్ని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రకటించారు. సాంప్రదాయ చేతి వృత్తుల వారు చేసే వృత్తుల్లో పనిచేసే వెనుకబడిన వర్గాల కోసం సీఎం విశ్వకర్మ స్కీమ్ పేరిట 15,000 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఈ స్కీమ్ 2023-24 నుంచి 2027-28 వరకు 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. సెప్టెంబర్ 17న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ స్కీమ్ ని ప్రారంభించారు. గురు శిష్య వారసత్వ పరంపరను ప్రోత్సహించి సాంప్రదాయ పనిముట్లను చేతులను ఉపయోగించి పనిచేసే కళాకారుల కుటుంబ ఆధారిత వృత్తులను బలోపేతం చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశంగా ప్రభుత్వం తెలిపింది. చేతి పనుల వారు కళాకారులు చేసే ఉత్పత్తులు నాణ్యతను పెంచడం, వారిని విదేశీయ గ్లోబల్ మార్కెట్ లో అనుసంధానించడం ఈ స్కీమ్ వెనుకున్న మరో ముఖ్యమైన ఉద్దేశమని ప్రకటించింది. సీఎం విశ్వకర్మ యోజన ద్వారా ఎవరికి లబ్ధి చేకూరనుంది, ఏ వృత్తుల వారు ఈ పథకానికి అర్హులు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా కళాకారులు, చేనేత కార్మికులు సీఎం విశ్వకర్మ సర్టిఫికేట్ తో పాటు గుర్తింపు కార్డును అందిస్తారు. అలాగే తొలి విడత కింద ₹1,00,000 వరకు, రెండో విడత కింద 2 లక్షల రుణం అందిస్తారు. దీనికి కేవలం 5% వడ్డీ వసూలు చేస్తారు. ఇది ఇతర లోన్లతో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పాలి. దేశంలోని గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని కళాకారులు, చేతి వృత్తుల వారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. అందులో తొలుత 18 సాంప్రదాయ వృత్తులకు ఈ స్కీమ్ ప్రయోజనాలు అందనున్నాయి. అవి వడ్రంగి, సుతూర్, స్వర్ణకారులు, కమ్మరి, శిల్పులు, రాతి పని చేసేవారు, చెప్పులు తయారు చేసేవారు, మిషన్ తాపి పని, బట్టలు, చాపలు, చీపుర్లు, తాళ్లు అల్లేవారు, సాంప్రదాయకంగా బొమ్మలు తయారు చేసేవారు, షూర్కులు, పూలదండలు చేసేవారు, లాండ్రీ, టైలరింగ్, చేపల వలలు తయారు చేసేవారు, సుత్తి పనిముట్లు తయారు చేసేవారు, తాళాలు తయారు చేసేవారు ఉన్నారు.